ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న తాలిం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని పిఎన్ఎం స్కూల్లో ఏర్పాట్లను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు టాలెంట్ టెస్ట్ జరుగుతుందని తెలిపారు. నెల్లూరులో వీఆర్సీ హైస్కూల్, పిఎన్ఎం గర్ల్స్ హైస్కూల్, సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించామని, పరీక్షను చాలా పకడ్బందీగా నిర్వహించనున్నారని, చేపట్టవలసిన విధి విధానాలు అన్ని అమలు చేస్తున్నారన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హాల్ టికెట్ మనకు కాగితంలా కనపడుతుందని, వారికి మాత్రం వారి భవిష్యత్తుకు ఒక వీసాలా కనపడుతుందని అన్నారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనే సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని వివరించారు. విద్యార్థులు ఎవరూ భయభ్రాంతులకు గురి కాకుండా ధైర్యంగా ఎగ్జామ్ రాయాలని కోరారు. అందరికి నమస్కారం. రేపు ఆదివారం 5 గంటల వరకు, అంటే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం 10 జిల్లాల్లో తాలీం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 7,392 పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో అందులో భాగంగా ఈరోజు కొన్ని సెంటర్స్ విజిట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇక్కడ టేబుల్స్ అరేంజ్మెంట్ ఎట్టుంది, శానిటేషన్ ఎట్టుంది, వాళ్ళకి కావాల్సిన నోటీస్ బోర్డుల్లో పిల్లలకి అనుకూలంగా, అంటే ఈజీగా ఐడెంటిఫై చేసేటట్టు ఉందా లేదా, ఇవన్నీ చూడడానికి వచ్చాం. నెల్లూరులో 3 సెంటర్స్ వచ్చి, ఒకటి మన విఆర్ మున్సిపల్ హై స్కూల్ ఒకటి, తర్వాత పిఎన్ఎం హై స్కూల్ ఒకటి, సెయింట్ జోసెఫ్ స్కూల్స్ దర్గామిట్ట, ఈ 3 స్కూల్స్ని తీసుకోవడం జరిగింది సెంటర్స్గా. కంప్లీట్ పోలీస్ బందోబస్తు అన్నీ ఉంటాయి. సో చాలా ట్రాన్స్పరెంట్గా ఏదైతే ఎగ్జామినేషన్ నార్మ్స్ ఉన్నాయో అవన్నీ కానీ స్ట్రిక్ట్గా ఫాలో చేయడం జరగద్ది. పిల్లలకి అందరికీ ధైర్యంగా ఎగ్జామినేషన్ రాయండి, టెన్షన్ పడలేదు. అందరికీ నేను కోరేది ఒకటే, ఈ ఎగ్జామినేషను మనందరికీ, వాళ్ళకి నిన్న హాల్ టికెట్ ఇస్తే ఒక కాగితం, కానీ ఈ కుటుంబాలందరికీ ఆ కాగితం కాదు, ఆ పిల్లోడి ఒక భవిష్యత్తుకు ఒక వీసా అది. సో వాళ్ళందరి మనోభావాల్ని నేను 100% గౌరవిస్తూ, అందరు బిడ్డలు జీవితంలో సక్సెస్ అవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, పేదరికం అనేది విద్యకు అడ్డు కాకూడదు, అందరికీ ఒక అవకాశం ఇవ్వాలి. ఈ బిడ్డలందరూ భవిష్యత్తు బాగుండాలని వక్ఫ్ బోర్డు నుంచి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ వక్ఫ్ బోర్డు కానీ ఈ విద్య పైన ఇలాగా టాలెంట్ టెస్ట్ పెట్టి మెరిట్ స్టూడెంట్స్ని ఇంకొద్దిగా సహాయం చేస్తే, ఒక పుష్ చేస్తే ఇంకా వాళ్ళ జీవితం ఇంకా ఆకాశమే, వాళ్ళకి హద్దులు ఉండవు. అటువంటి బిడ్డల్ని ఈరోజు ప్రోత్సహిస్తున్నాం. నేను ఇంకోసారి రాష్ట్రంలో ఉండే ప్రతి కలెక్టర్ గారికి, ఎస్పీస్ అందరికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవన్నీ వాళ్ళందరూ కానీ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నానికి థ్యాంక్ యూ. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.